నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రెడ్మీ A3X స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు రెడ్మీ వాళ్ళ ఇండియన్ వెబ్సైట్ నుంచి చేస్తాం ఇక్కడ వాళ్ళకే. కానీ ఇక్కడ మన వాళ్ళు అయితే డిజైన్ వైజ్ బాగుంది, ప్రీమియం హేలో డిజైన్ అయితే ఎక్కువ హైలైట్ చేసారు. దాని తర్వాత హైలైట్స్కి వెళ్ళిపోదాం. సో హైలైట్స్, ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటంటే ఆబ్వియస్గా ఫస్ట్ హైలో డిజైన్ పెట్టారు అండ్ 5000 mAh బ్యాటరీ. కానీ ఇక్కడ ఏంటంటే 10 watts ఛార్జర్తో పాటు వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్ 2 ఫీచర్స్ వస్తున్నాయి, 6.7 inches డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, మంచి డిస్ప్లే డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు వస్తుంది అండ్ సిమ్ స్లాట్ 2 కార్డ్ స్లాట్స్ అండ్ ఒక మైక్రో SD కార్డ్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ హైలైట్లో చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఒక SD కార్డ్ పెట్టుకోవచ్చు, 2 సిమ్ కార్డులు కూడా పెట్టుకోవచ్చు, వర్చువల్ ర్యామ్ వస్తుంది అండ్ ఇక్కడ 10 watts ఛార్జర్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ, UniSoC వాళ్ళ T606 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇవి ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు భయ్. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ప్రైస్ అనమాట. సో ప్రైస్ తక్కువకు వస్తుంది. 4GB ర్యామ్ వేరియట్ సరికి 8000కి వస్తుంది, ఇక్కడ 3GB ర్యామ్ వేరియట్ సరికి అయితేనేమో 7000కి వస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్లో కూడా వస్తున్నాయి, 4-5 కలర్ ఆప్షన్స్లో వస్తున్నాయి. ఏదైనా మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే మీకు స్పెసిఫికేషన్స్లో నేను ఒకటి చూపిస్తాను ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ కొంటే ఇట్లా మీరు OS అప్గ్రేడ్స్ బాగా ఇస్తారు భయ్. 2 OS అప్గ్రేడ్స్ అయితే పెట్టారు, 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఇది చాలా మంచి విషయం అనుకోవచ్చు వీళ్ళ నుంచి. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది, అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు, టెన్షన్ ఏం లేదు భయ్. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే బడ్జెట్లో ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ వస్తుంది అనుకోవచ్చు భయ్ 8000కి. ఇవి మంచి విషయాలు. కానీ డ్రాబ్యాక్స్ ఏంటంటే భయ్ డ్రాబ్యాక్స్ అయితే ఏం లేదు. 10 watts ఛార్జర్ మెయిన్ డ్రాబ్యాక్ అనమాట భయ్. ఏంటంటే ఇక్కడ ఇది టైం పడుతుంది భయ్, ఛార్జింగ్ అయితే టైం పడుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన వాళ్ళు లాంచ్ చేసే టైం అనమాట. ఎందుకంటే అట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మార్కెట్లో మీకు చాలా 5G ఫోన్స్ 10,000కి 11,000కి వస్తున్నాయి కదా. ఆ టైంకి మనం 8,000 పెట్టి స్మార్ట్ ఫోన్ తీసుకునే కంటే దాన్ని ఇంకో 2,000 3,000 తీసుకొని అవే 5G తీసుకోవచ్చు కదా, 4G రావడం ఎందుకనేసి అయితే నాకు ఒక ఆలోచన వస్తుంది. మనం ఇంకొంచెం తక్కువ రిలీజ్ చేసింటే బాగుండేది అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అనే విషయం అయితే మీరు అడగచ్చు. ఎస్ బై చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి మీకు. ఒక 10,000 11,000 మధ్యలో మంచి స్మార్ట్ ఫోన్స్ అయితే వస్తున్నాయి 5Gలో. ఏమంటే ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది రియల్మీ C63 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది ఒక మంచి ఆప్షన్ ఉంది బై, 11,000కి వస్తుంది అండ్ ఇది బేస్ వేరియంటే సెలెక్ట్ చేశాను. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బై ఇది మోటరోలా వాళ్ళ నుంచి అన్నమాట. సో మోటరోలా G45 5G ఇది ఇంకా సేల్ స్టార్ట్ కాలే బై. సో ఐ థింక్ ఈ August 29కి సేల్ స్టార్ట్ అయిపోతుంది, అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా 11,000కి వస్తుంది బేస్ వేరియంట్. అండ్ దాని తర్వాత బై పోకో M6 5G కూడా ఉంది, అయితే ఎగ్జాక్ట్గా 10,000కి వస్తుంది. ఇక్కడ కూపన్ కూడా అప్లై చేసుకోమనేసి అయితే ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు మనకి. అంటే 500 రూపీస్ కూపన్ అప్లై చేసుకుంటే ఇట్లా మీరు ఇంకా తక్కువకు రావచ్చు. ఇక్కడ నేను బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసి ఇంకెంతకు వస్తుంది అంటే బై 9,000కే వస్తుంది ఇంకా. సో 9,000కే మీకు ఇంకా పోకో M6 వస్తుంది బై, ఇక్కడైతే ఇంకా తక్కువ. అండ్ దాని తర్వాత లేదన్నా జర లోకల్ బ్రాండ్ కావాలంటే పోయి ఇండియన్ బ్రాండ్ లావా బ్లేజ్ 5G కూడా అవైలబుల్ ఉంది 9,000కి, అంటే 10,000కి. అండ్ దాని తర్వాత ఇంకొక రెడ్మీ వాళ్ళ బ్రాండ్లోనే చూసుకుంటా పోయి రెడ్మీ వాళ్ళది రెడ్మీ 13C 5G అనమాట. ఇక్కడ 1000 రూపీస్ కూపన్ అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు. బేస్ వేరియంట్ ఇక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ 1000 రూపీస్ కూపన్ అప్లై చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అంటే 10,500కు ఉంది, కూపన్ అప్లై చేసాక ఇట్లా 9,500కు వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి స్మార్ట్ ఫోన్స్ మంచి ఆఫర్స్తో పాటు వస్తున్నప్పుడు మనం జనరల్గానే వీటికి వెళ్తాం కదా, 2,000-3,000 ఎక్కువైనా సరే కూడా జర మంచిది ఫ్యూచర్ ప్రూఫ్ ఉన్నది తీసుకోవచ్చు కదా అనేసి అయితే నేను దీన్ని అవాయిడ్ చేయమనేసి అయితే అంటున్నాను. అవి తీసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నా బై. మీరేమనుకుంటారు, తీసుకుంటారా తీసుకోరా? మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి బై. ఓవరాల్గా వీడియో యూస్ఫుల్ అయింది, నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.